ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. నిన్నటి దినాన గాడ్ ఈజ్ అవర్ హెల్పర్, దేవుడే మన సహాయకుడు అనే అంశం మీద మనం చర్చించుకున్నామండి. దానిలో భాగంగా 4 విషయాలు మీతో చర్చించాలని నేను ఆశపడుతున్నానండి. దేవుని యొక్క సహాయము, మొదటిది నమ్మకమైన సహాయము, రెండవది ఎక్కువైనటువంటి సహాయము, మూడవది బహు సహాయము, నాలుగవది చాలా సహాయము. వీటికి సంబంధించిన రెఫరెన్స్లు నేను తెలియజేస్తానండి. మీ బైబిల్ను ఒకసారి తెరవండి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనకారుడు దావీదు మహారాజు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. ఆపద వచ్చినప్పుడు ఆపత్కాలంలో నమ్ముకునేటటువంటి సహాయకుడు ఆయన అంటే, నా మొదటి మాట నమ్మదగినటువంటి సహాయకుడు. రెండవదిగా అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు అనేటటువంటి రాజు వచ్చి యెరూషలేము మీద దండెత్తడానికి రకరకాల ఉపాయాలు చేసేసి యుద్ధ ప్రావీణ్యం గల సైన్యాన్ని, గుర్రములను, రథములను, డాళ్ళను, రకరకాలైనటువంటి యుద్ధ ఉపకరణములన్నీ వెంట పెట్టుకొని యెరూషలేము మీద, రాజైన హిజ్కియా మీద యుద్ధం చేయడానికి దండేస్తూ వస్తున్నప్పుడు అవన్నీ చూసి హిజ్కియా రాజు యొక్క సైన్యం భయపడిపోతూ ఉంటే హిజ్కియా రాజు ఒకటే మాట అంటారండి, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమునకైనను సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్నటువంటి సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ఆమేన్. మొదటి వీడియోలో చెప్పినట్టుగా హిజ్కియా రాజు అతని కీర్తి అధికమయ్యేంత వరకు యెహోవా యొక్క సహాయము అతనికి మెండుగా కలదనేసి మనం మొదటి వీడియోలో చూసాం. అదేవిధంగా దేవుని యొక్క సహాయము ఎక్కువైన సహాయముగా ఈ రెండో మాటలు మనం చూస్తున్నామండి. మూడో మాటకి జ్ఞాపకం చేస్తున్నాను. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, అక్కడ సౌలు కుటుంబీకులకు అలాగే దావీదు కుటుంబీకులకును యుద్ధం జరుగుతుందండి. అప్పుడు ఆ యుద్ధంలో అబ్నేరు అనేటటువంటి ఒక మనుషుడి ద్వారా సౌలు కుటుంబీకులకు బహు సహాయము దేవుడు చేశారండి. మూడో మాట, దేవుడు బహు సహాయము చేయగలరు. ఇక 4వ మాటలోకి వస్తున్నాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూసుకుంటే, తరువాత అతడు అకాయాకు పోదలిచినప్పుడు అతని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. 4వ మాట, దేవుడు చాలా సహాయాన్ని చేయగలరండి. ఇక్కడ ఈ 4 మాటల్లో కూడా దేవుని యందు విశ్వసించిన వారికి ఆపద సమయంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆయన యందు విశ్వసిస్తే ఈ 4 విధాలైనటువంటి సహాయము కూడా దేవుడు చేయడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నారండి. మొదటిది నమ్మకమైనటువంటి సహాయము, రెండవది ఎక్కువైన సహాయము, మూడవది బహు సహాయము, 4వది చాలా సహాయము. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను తెలియజేయదలుచుకున్న మాట ఏంటంటే, మనలో అందరికీ కూడా సహాయం అనేది చాలా అవసరం అండి. సహాయం అవసరం లేని వారు ఈ భూమి మీద ఎవరు ఉండరండి. మనము మన యొక్క బాధను తీర్చగలిగేటటువంటి, సమస్యను పరిష్కరించగలిగేటటువంటి, అపాయంలో ఉపాయం చెప్పగలిగేటటువంటి, అవసరమైనప్పుడల్లా స్పందించేటటువంటి సహాయము మనకు కావాలండి. అటువంటి సహాయము ఇవ్వగలిగేది ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమేనండి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి ఆయన మనల్ని ఎన్నటికీ కూడా విడిచిపెట్టనని హామీ ఇచ్చారు. కాబట్టి ఆపదలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి దేవుడే మన సహాయకుడు అనేటటువంటి ఈ యొక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకొని, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అని నమ్మి ఆయన యందు విశ్వసిస్తే సమస్తమును సాధ్యమే. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.